పంట కొనుగోళ్లకు ప్రారంభమయ్యాయి. మరిపాడు మండలం డిస్పల్లిలోని పొగాకు బోర్డు వద్ద కొనుగోళ్లను ప్రారంభించారు. మొత్తం 18 బేళ్లను రైతులు పొగాకు వేలం కేంద్రానికి తీసుకువచ్చారు. వేలం నిర్వహణ అధికారి రాజశేఖర్ ఈ పద్ధతి ద్వారా నిర్వహించిన వేలంలో 6 కంపెనీలకు చెందిన బయ్యర్లు పాల్గొన్నారు. గరిష్ట కనిష్ట ధరలు ₹280 పలికాయి. ఈ ఏడాది పంట ఖర్చులు పెరిగాయంటున్నారు రైతులు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలు గిట్టుబాటు కావని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర కల్పించాలని వారు కోరుతున్నారు. 2025 ప్లాట్ఫారం కొనుగోలు ఈరోజే ప్రారంభించడం జరిగింది. ఈరోజు ₹280 రేట్ వేయడం జరిగింది. ఇది రైతాంగానికి గిట్టుబాటు అయ్యే రేటు కాదు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే పోయిన సంవత్సరం ఒక హైయెస్ట్ రేటు 1 కేజీకి ₹350 వేశారు. ఈ సంవత్సరం ₹280 వేశారు. కానీ రేట్లు చూసుకున్నప్పుడు పోయిన సంవత్సరం బ్యార్నీకి సగటున 12-13 లక్షలు ఖర్చు అయితే ఈ సంవత్సరం 15-16 లక్షలు ఖర్చు అయింది. అందువల్ల రైతాంగానికి హైయెస్ట్ రేటు ₹350, మీడియం రేటు ₹300, లీస్ట్ రేటు ₹250 వేసి సగటు రేటు కేజీ ₹300 ఉంటే కానీ రైతాంగానికి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పొగాకు బోర్డు కానీ ఆలోచించి